వైకుంఠ ద్వార దర్శనాల కోసం ఎస్ఎస్డి టైమ్ స్లాట్ టోకెన్స్ జారీ కేంద్రం వద్ద భారీ స్థాయిలో ఏర్పాట్లను పూర్తి చేసింది టీటీడీ. బుధవారం ఉదయం నుంచి టైమ్ స్లాట్ టోకెన్ల జారీ కేంద్రాల వద్ద భక్తులు భారీ స్థాయిలో చేరుకుంటూ వచ్చారు. బైరాగి పట్టేడలోని రామానాయుడు స్కూల్ వద్ద ఒక్కసారిగా తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో 6 మృతి చెందారు. అసలు ఈ తొక్కిసలాట జరగడానికి గల కారణం ఏంటి? అధికారులు ఏం చెప్తున్నారు? వైకుంఠ ద్వార దర్శనాలంటేనే భారీ స్థాయిలో డిమాండ్ ఉంటుంది. అందులోనూ శ్రీవారి వైకుంఠ ఏకాదశి, ద్వాదశి రోజున దర్శిస్తే సకల పాపాలు తొలగుతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం. అందుకే ఈ రోజుల్లో శ్రీవారిని దర్శించి కృప పొందాలని భక్తులు ఆరాటపడుతుంటారు. 10 రోజుల పాటు వైకుంఠ ద్వార దర్శనాలు ప్రారంభించిన నాటి నుంచి తిరుపతిలో ముందస్తు టోకెన్స్ ని అందిస్తూ వస్తుంది టీటీడీ. ప్రతి ఏడాది జారీ చేసే విధంగానే ఈ ఏడాది సైతం టైమ్ స్లాట్స్ టోకెన్ ను తిరుపతిలోని 8 కేంద్రాల్లో టీటీడీ జారీ చేయడానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. అనుకున్న సమయానికన్నా రద్దీ కన్నా భారీ స్థాయిలో భక్తులు టైమ్ స్లాటెడ్ టోకెన్ల జారీ కేంద్రాలకు చేరుకుంటూ వచ్చారు. లైన్లలో మొదటి భక్తులను 8వ తేదీ అర్ధరాత్రి అనుమతించాలని టీటీడీ భావించింది. టైమ్ స్లాట్ జారీ కేంద్రాల వద్దకు 8వ తేదీ ఉదయం నుంచి భారీ స్థాయిలో భక్తులు రావడం ప్రారంభించారు. గంటల తరబడి టోకెన్ జారీ చేసే కేంద్రాల వద్ద పడిగాపులు కాస్తూ వచ్చారు. ప్రతి కౌంటర్ వద్ద 20,000 మందికి పైగా చేరుకున్నారు. ముఖ్యంగా బైరాగి పెట్టేడలోని రామానాయుడు స్కూల్, శ్రీనివాసం, విష్ణు నివాసం, జీవకోనలో ఏర్పాటు చేసిన కేంద్రాల వద్ద సమయం పెరుగుతున్న కొద్దీ రద్దీ పెరుగుతూ వచ్చింది. బైరాగి పెట్టేడలోని రామానాయుడు స్కూల్ కు ఆనుకొని పద్మావతి ఉద్యానవనం ఉండడంతో వస్తున్న భక్తులను ఆ పార్కులోకి తరలించారు. పార్కు మొత్తం పూర్తిగా నిండిపోయింది. 8వ తేదీ మధ్యాహ్నం నుంచి వచ్చిన భక్తులను క్యూ లైన్లో విడుదల చేయకుండా పార్కులోకి అనుమతించడం ఇంత సమస్యకు దారితీసిందని ప్రాథమిక విచారణలో తేలింది. రాత్రి 8 గంటల సమయంలో పార్కులో ఒక వ్యక్తి అస్వస్థతకు గురయ్యారు. ఆ వ్యక్తి చికిత్స అందించడానికి డీఎస్పీ స్థాయి అధికారి గేట్లు తెరవబోయారు. భక్తులు మాత్రం క్యూ లైన్లోకి వదిలేందుకు గేట్లు తెరుస్తున్నారని భావించిన కొందరు ఒక్కసారిగా దాన్ని బలంగా తోసుకొని ముందుకెళ్లే ప్రయత్నం చేశారు. పెద్ద సంఖ్యలో భక్తులు తోసుకుంటూ రావడంతో చాలా మంది కింద పడిపోయారు. ఊపిరాడక పలువురు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. పోలీసులు క్షతగాత్రులను అంబులెన్స్ లో రుయా, స్విమ్స్ ఆసుపత్రులకు తరలించారు. ఆసుపత్రికి వెళ్లే సమయానికే 4 మృతి చెందినట్లు వైద్యాధికారులు పేర్కొన్నారు. బైరాగి పట్టేడ వద్ద జరిగిన ఘటనలోనే 5 చనిపోవడం గమనార్హం. భారీ స్థాయిలో జరిగిన ఈ తొక్కిసలాటలో 48 మంది భక్తులు గాయాలపయ్యారు. 12 మంది స్విమ్స్ లో వైద్య సేవలు పొందుతున్నారు. మరో 36 మందికి రుయా ఆసుపత్రిలో చికిత్సలు అందిస్తున్నారు. ఆసుపత్రుల వద్ద అంబులెన్స్లు అర్ధరాత్రి వరకు నిరంతరాయంగా వస్తూ వచ్చాయి. బంధువుల రోదనలతో రుయా ఆసుపత్రి ప్రాంగణం దద్దరిల్లింది. తొక్కిసలాటకు సంబంధించి సీసీ ఫుటేజ్ కీలకం కానుంది. ఒక్కసారిగా తొక్కిసలాట జరగడానికి గల కారణాలను, సీసీ కెమెరాలో రికార్డైన దృశ్యాలను ఉన్నతాధికారులు పరిశీలిస్తున్నారు. కొందరు భక్తుల అత్యుత్సాహమే ఈ ఘటనకు కారణమయ్యుంటుందని భావిస్తున్నారు. పరిణామాలపై సమగ్ర నివేదిక తయారు చేసి సీఎం చంద్రబాబుకి సమర్పించనున్నారు. తిరుపతిలో వైకుంఠ ద్వార దర్శనం టోకెన్ల కోసం జరిగిన తొక్కిసలాటపై సీఎం చంద్రబాబు, డీజీపీ, టీటీడీ ఈవో, జిల్లా కలెక్టర్, ఎస్పీలతో సమీక్ష నిర్వహించారు. దేవుడి దర్శనం కోసం వచ్చిన భక్తులు ప్రాణాలు కోల్పోవడం తీవ్ర బాధాకరమన్నారు. విశాఖలో మంచి కార్యక్రమం పూర్తి చేసుకున్న సమయంలో తిరుపతిలో జరిగిన ఈ ఘటన తీవ్ర బాధను కలిగించిందని ఆవేదన వ్యక్తం చేశారు. ముందు జాగ్రత్త చర్యలు విఫలం కావడంపై అధికారుల మీద తీవ్ర అసంతృప్తి, ఆగ్రహం వ్యక్తం చేశారు. భక్తులు అధికంగా వస్తారని తెలిసినప్పుడు అందుకు అనుగుణంగా ఎందుకు ఏర్పాట్లు చేయలేకపోయారని ప్రశ్నించారు. ప్రస్తుతం క్షతగాత్రులకు అందుతున్న వైద్యంపై జిల్లా అధికారులు వివరించారు. మృతుల సంఖ్య పెరగకుండా బాధితులకు మెరుగైన వైద్యం అందేలా చూడాలని అధికారులను సీఎం ఆదేశాలు జారీ చేశారు.